ఉంది. మనకు ఈ రివైవల్ లేకపోతే మనలో రావలసినటువంటి ఉజ్జీవం ఏంటో తెలుసా? మన ముందు నడిచినటువంటి మన పెద్దలు చూపించిన మార్గంలో తిరిగి కాలు పెట్టడం. మన పెద్దలు ఒక కందుకూరి వీరేశలింగం పంతులను లేపగలిగారు. మన పెద్దలు ఒక గురజాడ అప్పారావును ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. మన పెద్దలు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజము మాత్రమే చేయి పెట్టిందని చెప్పాలి. మిగిలిన వారందరూ వారి కుల సంఘాలు కడుతూ ఉంటే క్రైస్తవ సమాజం కులం అన్న తేడా లేకుండా, మతం అన్న తేడా లేకుండా, లింగభేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా అందరికీ సామ్యవాదాన్ని, సమానత్వాన్ని నేర్పించగలిగింది. ఈరోజు మనం ఎక్కడున్నాం? కులం వారిగా డినామినేషన్లు విభజించుకొని కూర్చున్నాం. షేమ్ ఆన్ us. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన పెద్దలు మనకు పై వస్త్రం కప్పారు. మన పెద్దలు ఒక రోజు నువ్వు తప్పకుండా పని మానాలి అని నేర్పారు. మన పెద్దలు ప్రభువుకు ఇవ్వటం నేర్పారు. మన పెద్దలు దేవుని రాజ్య నిర్మాణం నేర్పారు. మన పెద్దలు నదుల అనుసంధానం నేర్పారు. మొన్నటికి మొన్న రెండు వారాల క్రితం వెంకయ్య నాయుడు గారు, అంటే మన ఉపరాష్ట్రపతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాజమండ్రిలో నుండి, నదుల అనుసంధానం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు దేశం బాగుపడుతుంది. 200 సంవత్సరాల క్రితమే ఆర్థర్ కాటన్ గారు ఆ దర్శనం చూశారు అంటూ ఒక సామాన్యమైనటువంటి లేకపోతే ఒక దేశ నాయకుడుగా ఉన్నటువంటి హైందవుడు గుర్తించగలిగాడు. సంఘములో ఎంతమంది మీ పిల్లలకు తెలుసు సార్ ఆర్థర్ కాటన్ గారు ఒక మిషనరీ అని? షేమ్ ఆన్ us.